వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. పట్టణంలోని హరిమూర్తి పెట్రోల్ బంక్లో గురువారం ఉదయం పెట్రోల్ పోయించుకున్న వినియోగదారులకు పెట్రోల్కు బదులుగా నీళ్లు రావడంతో అక్కడున్న సిబ్బందిని నిలదీశారు. దాంతో బంక్ యాజమాన్యం బంక్ను మూసివేశారు. ఇబ్బందులు పడ్డ వినియోగదారులకు నష్టపరిహారం అందజేశారు. నిజామాబాద్ కంపెనీ నుండి సేల్స్ టెక్నికల్ ఆఫీసర్స్ వచ్చి శాంపిల్స్ సేకరించారు. వర్షాకాలం అయినందున ఎక్కడైనా లీకేజ్ ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకొని కేసు బుక్ చేసి రిమాండ్ చేసి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యుల మీద కఠిన చర్య తీసుకొని రిమాండ్ పంపించాలని నేను కోరుతున్నాను. నేను లక్షపేట నుండి పెట్రోల్ బంక్ దగ్గర వచ్చి పెట్రోల్ పోయించుకుంటే దాంట్లో అంతా నీళ్ళ పెట్రోలే వచ్చేసింది. ఈ నుండి బోర్ మీద పోతే ఆఫ్ అయిపోయింది. దొబ్బకుండా మెకానిక్ దగ్గర తీసుకుపోయి మెకానిక్ తోటి చెక్ చేయిస్తే అంతా వాటర్ పెట్రోల్ వచ్చేసింది. దాని ద్వారా వచ్చి ఇక్కడ వాళ్ళకు కంప్లైంట్ చేసినాం. మరి వీళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు వచ్చి చెక్ చేసిన ఎంఆర్ఓ సాబ్ కూడా వచ్చి చూసిండు. దానికి తగిన చర్య తీసుకోవాలని చెప్పినాం. మాకు ఇది వాటర్ వచ్చిందని చెప్పేసి ప్రాబ్లం చెప్పారు. మేము వచ్చినాము, కొంచెం ఫోన్ చేయగానే వచ్చినాము. ఇప్పుడు వచ్చి చూస్తున్నప్పుడు చాలా బాటిల్స్ తీసుకొని వస్తున్నారు. ఒకవేళ వాటర్ వచ్చినా మేము కాంట్రాక్ట్ కూడా ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేస్తాము. వాటర్ వచ్చి ట్యాంక్లో చెక్ చేస్తారు ఉందా లేదా అనేది. చెక్ చేస్తే ఒకవేళ ఉన్నా కూడా దాన్ని మొత్తం క్లీన్ చేసే వరకు కూడా అవుట్లెట్ ఆపేసి సేల్స్ ఆపేసి క్లీన్ చేసి మీకు ఇస్తారు. రైనీ సీజన్లో ఏమన్నా ఒకవేళ కొద్దిగా వాటర్ వెళ్ళిపోయినా కూడా దాంట్లో ఉండే ఇథనాల్ పర్సంటేజ్ అనేది సెపరేట్ అయిపోతుంది. సెపరేట్ అయిపోయి వాటర్ లాగా కనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్రెడీ పెట్రోల్లో ఉండేది కానీ వాటర్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ అది ఉంటే క్లీన్ చేస్తారు. ఇప్పుడు చెక్ చేస్తాను, నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను ఆఫీస్లో. రేపు వస్తారు, మ్యాక్సిమం కాంట్రాక్ట్ నిజామాబాద్ నుంచి వస్తారు, వాళ్ళు క్లీన్ చేస్తారు. ఒకవేళ చూస్తారు, వాళ్ళు ఉంటే క్లీన్ చేస్తారు, ఏంటనేది మనకు రేపు చెప్తారు. ఓకే, దీనికి మోటార్ పెట్టేసి తీస్తారు. వాళ్ళకైతే ఇప్పుడు ఎవరైతే వాళ్ళు వచ్చారో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారని అంటే కస్టమర్స్ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు కాబట్టి కస్టమర్స్ ప్రాబ్లం ఫేస్ చేయకుండా వాళ్ళకి ఎంత లాస్ అవుతున్నారో ఏమంటున్నారో దాన్ని బట్టి దాని కంపెన్సేషన్ అయితే ఇచ్చారు. ఓకే, స్టిల్ మేము ఇంకా ట్యాంకులు ఇంకా చెకింగ్ చేయలేదు. బట్ ఒకవేళ ప్రాబ్లం అంటే మన పంపు నుంచి ప్రాబ్లం అవ్వద్దు అనే ఉద్దేశంతో కంపెన్సేషన్ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఏదైతే చెప్తున్న బాటిల్ తీసుకున్నారు లేదు, జస్ట్ నేను ఇంతకు ముందే వచ్చాను కదా. ఇప్పుడు శాంపుల్ అక్కడ నేను తీసుకున్నాను చూడండి, దాంట్లోనైతే ఇంకేం దాంట్లోనైతే ఇంకేం కనిపించట్లేదు. ఇప్పుడే తీసుకున్నాం జార్లో, ఇప్పుడైతే ఏం కనిపించట్లేదు. బట్ ఎనీవే కింద ఉంటే మనం ట్యాంక్ మోటార్ నుంచి తీస్తే కానీ తెలుస్తుంది. వాటర్ కిందికి వెళ్తుంది, పెట్రోల్ పైకి వస్తుంది. నార్మల్గా వీళ్ళు డిప్ కూడా చెక్ చేశారు. ఒకసారి ఒక వాటర్ తీసుకుని గ్లాస్ అది తీసుకుని రండి. వాటర్ డిప్ వేసి చెక్ చేశారు మార్నింగ్, కానీ వీళ్ళకి కనబడలేదు. వాటర్ డిప్ వేస్తే కనబడలేదు. అది మెయిన్గా వీళ్ళకు వాటర్ డిప్ వేసి కనబడలేదు. కస్టమర్ అనే వరకు వీళ్ళకి తెలియదు. కస్టమర్ అనే తర్వాత ఆపేశారు. నార్మల్గా ఏంటంటే ఇది డిప్ అనుకోండి, పెట్రోల్లో ఇలా వాటర్ ఉంటే ఇది మారిపోవాలి, పింక్ కలర్లోకి వస్తుంది. రాలేదు కదా, ఇది నార్మల్ పెట్రోల్ లాగానే సేల్ చేస్తుంది. వాటర్ వేయండి, వాటర్ చెక్ చేసినప్పుడు ఇట్లా చేంజ్ అయింది అనుకోండి, లోపల అరే వాటర్ ఇమీడియట్గా ఆపేయాలి అన్నట్టు ఆపేస్తారు. సో ఇప్పుడు నేను ఇదే పెట్రోల్ ఇక్కడ నుంచి తీసింది కదా, చేంజ్ అవ్వలేదు. వాళ్ళు కూడా చెక్ చేశారు డిప్ ప్రాబ్లం నుంచి, కానీ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనకు కూడా చూసినప్పుడు అవ్వలేదు. సో వాళ్ళు సేల్ చేశారు. ఎప్పుడైతే ఒక కస్టమర్ ప్రాబ్లం ఉందని చెప్పారో ఇమీడియట్గా ఆపేశారు. చూస్తారు, కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత చూస్తారు ట్యాంకులో ఏముందని చూస్తారు. ఇప్పుడు మనకైతే డిప్ నుంచి అయితే రావట్లేదు. డిప్ నుంచి రావట్లేదు కాబట్టి వచ్చినాక కాంట్రాక్ట్ వచ్చి మోటార్ పెట్టే ప్రోడక్ట్ చూస్తారు, చెక్ చేసిన తర్వాత లేదు కస్టమర్ కలిపిన నేను అనట్లేదండి. కస్టమర్ ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి ప్రాబ్లం వచ్చిందని ఆపేశారు సేల్ అంటున్నాను. సేల్ ఆపేసేసి కస్టమర్స్ కంపెన్సేషన్ చేస్తున్నారు. అది చూడాలి, ట్యాంక్ లో చెక్ చేస్తే కానీ తెలియదు మనకి. అదే ప్యాకింగ్ చెక్ చేయాలి. అదే చెక్ చేయాలి ఒకసారి. ప్యాకింగ్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి పోయింది అనేది చెక్ చేయాలి, చూడాలి. ఫస్ట్ మన ట్యాంక్ నుంచి రేపు వస్తారు, కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మామూలు వర్షం కాదు. దాంట్లో ఇప్పుడు ట్యాంక్ లో ఒక 10,000 లీటర్లు ఉన్న ఒక వాటర్ బాటిల్ అంతా వాటర్ పోయినా కూడా ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అది అవుతుంది. కాంట్రాక్టర్ ఎక్కడ మన నిజామాబాద్ లో ఉంటారు కదా. ఇప్పుడు బాధ్యత 170 లీటర్లు పోసిండట ఆయన. 170 లీటర్లు పోసిండ దానికి వచ్చిన వాళ్ళకు ఎవరికి వచ్చినా ఇచ్చిండట.
ఏమంటారు నేను యాజ్ డీలర్గా మాట్లాడుతున్నా ఆయన ఏంటంటే ఎవరైతే 174 లీటర్స్ ఓటించిందో ఎవరైనా వస్తే వాళ్ళ కంపల్సేషన్ కూడా ఈ 100 లీటర్లు పోసుకుంటే 100 లీటర్ పెట్రోల్ తీసేసుకున్నాట, 100 లీటర్ పెట్రోల్ ఇచ్చిండట, పైసలు ఇచ్చిండట, ప్లస్ మళ్ళా ఛార్జ్ కూడా ఇచ్చిండట. అంతకంటే క్వాంటిటీ ఇవ్వకుండా కూడా ఇస్తున్నారు. ఛార్జ్ కూడా ఇచ్చిండట. పెట్రోల్ వాళ్ళు తీసుకున్నా అని చెప్తే కన్ఫర్మ్ గా ఉంటే నేను వాళ్ళకు వాళ్ళు తీసుకున్న అమౌంట్ ప్లస్ సర్వీసింగ్ ఛార్జెస్ కూడా ఇచ్చేసిన. ఇచ్చింది. అంతకంటే ఏం చేయరాదు. 170